జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఆ పరమేశ్వరుడు ఒక్కడే మరియు మాయాతత్వ సృష్టి అనే ఈ టాపిక్ గురించి మనం పార్ట్ వైజ్గా వీడియో చేసుకొని మన ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదా. దానికి కొనసాగింపుగా ఈరోజు వీడియో ఉంటుంది. పరశురాముడు శ్రీ గురుదత్త ప్రభులను సంశయాలు జ్ఞాన సముపార్జనలో భాగంగా అడుగుతూ ఉన్న ఈ సంవాదంలో ఇదంతా డిస్కషన్ వస్తూ ఉంటుంది. శ్రద్ధగా ఆలకించి జ్ఞాన సముపార్జన చేసుకోగలరు. వీడియోకి వెళ్దాము. గురుగారు, ఈ జగత్తంతా భావన మాత్రమే అని ముని బాలకుడు చెప్పిన మాటలు మహాసేనుడు నమ్మాడా? ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు పరశురాముడు. దత్తప్రభు చెప్తున్నాడు, ముని బాలకుడు చెప్పిన మాటలు చాలా శ్రద్ధతో విన్నాడు రాజు. వాటిని గురించి బాగా ఆలోచించాడు. జగత్తంతా ఒక కళ లాంటిది అని తెలుసుకొని శోకాన్ని వదిలిపెట్టాడు. తర్వాత ముని బాలకుడితో, బాలక, నీకు తెలియనిది లేదు, ఈ జగత్తంతా భావన మాత్రమే అన్నావు. అది ఏ రకంగా అవుతుంది? ఎన్నిసార్లు ఆలోచించినా అందరూ దీన్ని నమ్ముతారని నాకు అనిపించడం లేదు. నీవు పర్వతంలో ఒక లోకాన్ని సృష్టించావు. అదే లోకం ఇక్కడ ఉన్నది. ఒకే సమయంలో ఒకే లోకాలు రెండు చోట్ల ఎలా ఉన్నాయి? ఈ రెండు కళల్లాంటివే అని అంటావు. అయితే ఈ రెండింటిలోనూ ఒకటే అసత్యము. దీనికి కారణం ఏమిటో వివరించవలసినది అన్నాడు. ఆ మాటలు విన్న ముని బాలకుడు, రాజా, ఇది కేవలం భావన అంటే ఇది ఈ రకంగా ఉండాలని మనసులో సంకల్పించడమే. మరి భావన సిద్ధించడం అంటే ఏమిటి? భావన అనేది రెండు రకాలు: సిద్ధి భావన, అసిద్ధి భావన. ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇది ఈ రకంగా ఉంటుంది అనే సంకల్పం చేసినప్పుడు దానికి విరుద్ధమైన సంకల్పాలు కలగకుండా ఉన్నప్పుడు ఆ భావన సిద్ధిస్తుంది. ఉదాహరణకు, ఒక వస్తువు ఈ రకంగా ఉండాలి అని సంకల్పించాము, మళ్ళీ అది కాదేమో అనే ఆలోచన రాకూడదు. అంటే మొదట చేసిన సంకల్పం దృఢంగా ఉండాలి. దాని మీద ఏ రకమైన అనుమానాలు రాకూడదు. అటువంటప్పుడు ఆ సంకల్పం సిద్ధిస్తుంది. అదే సిద్ధి భావన. ఒకదాని అందే ఉండే ఇది సత్యం అనే దృఢ సంకల్పం చేస్తే అది సిద్ధిస్తుంది. అదే భావన సిద్ధి. ఆ సంకల్పం వల్ల ఉద్భవించిన జగత్తు అందరికీ కనిపిస్తుంది, అనుభవంలోకి కూడా వస్తుంది. ఈ జగత్తంతా బ్రహ్మ యొక్క సంకల్పం వల్లనే ఆవిర్భవించింది. బ్రహ్మ ఈ జగత్తును సత్యమని భావించాడు. ఈ లోకంలో ఉండే వారందరూ కూడా అదే భావనతో ఉన్నారు. అందుకే అందరికీ జగత్తు ఉన్నట్లుగానే కనిపిస్తుంది. కానీ ఇందులో ఏ ఒక్కడైనా సరే ఇది సత్యం కాదు అని అనుకుంటే అతడికి ఈ జగత్తు అసత్యమే అవుతుంది. నీ భావనలో నువ్వు సృష్టించాలనుకునే జగత్తు సత్యం అనే నమ్మకం నీకు లేదు. అది కాదేమో అని కూడా నువ్వే అనుకుంటున్నావు. అందుకనే నీకు కలిగేది అసిద్ధి భావన. ఆ కారణం చేతనే నీవు సృష్టించాలనుకున్న జగత్తు ఎవరికీ కనపడటం లేదు. సిద్ధి భావన ఎలా వస్తుంది? రాజా, భావన సిద్ధి అనేది పూర్వజన్మ కృతం వల్ల కలుగుతుంది. మనుల వల్ల కలుగుతుంది, ఔషధాల వల్ల కలుగుతుంది, మంత్రసిద్ధి వల్ల కలుగుతుంది, వరాల వల్ల కూడా కలుగుతుందయ్యా.
బ్రహ్మదేవుడికి ఈ భావన పుట్టుకతోనే వచ్చింది. అది పూర్వజన్మ కృతం. యక్షులకు, రాక్షసులకు ఇది మనులను ధరించడం వల్ల వస్తుంది. దేవతలకు ఔషధాలు సేవించడం వల్ల వస్తుంది. యోగులకు యోగం వల్ల వస్తుంది. తాపసులకు తపస్సు వల్ల వస్తుంది. మాంత్రికులకు మంత్రసిద్ధి వల్ల వస్తుంది. యముడు, విశ్వకర్మ మొదలైన వారికి వరాల వల్ల వచ్చింది. రాజు అటువంటి భావనను సాధించడం ఎలా? మునిబాలకుడు పూర్వ సంకల్పాన్ని పూర్తిగా మర్చిపోవాలి. లోగడ నేను ఫలానా పని చేశాను అనే భావన రాకూడదు. అంటే వెనుకటి వాసనలేవి ఉండకూడదు. పూర్వం అది లేదు, ఇది చెయ్యాలని సంకల్పించాను అనుకున్నప్పుడు అది లేదు అనే భావన కూడా ఉన్నది. అది వికల్పం. అసలు సంకల్పాన్నే మర్చిపోతే అది నిర్వికల్పం అవుతుంది. రాజా పూర్వ విషయాలను గుర్తు చేసుకోనంత వరకు అది సిద్ధి భావనే అవుతుంది. ఒకవేళ నిర్వికల్ప భావనే గనక స్థిరమైన అది మహా ఫలితాన్ని ఇస్తుంది. ఈ జగత్తంతా బ్రహ్మమయం, ఇక్కడ పరబ్రహ్మ తప్ప ఇంకెవరు లేరు అనే భావన కలిగిన నాడు అంతా పరమేశ్వర స్వరూపమే దర్శనమిస్తుంది. నీకు కలిగే భావన వికల్పాలతో కలిసి ఉంటుంది. అందువల్ల నీది సిద్ధ భావన కాదు. నువ్వు కనుక సృష్టి చెయ్యాలనుకుంటే ముందుగా సిద్ధ భావనను సాధించు. రాజా, నువ్వు అడిగిన దానిలో రెండవ భాగం గురించి చెబుతాను విను. దేశకాలాలు రెండు విధాలుగా కనిపిస్తున్నాయి అన్నావు. అంటే నీకు లోకజ్ఞానం చాలా తక్కువ. అందుచేతనే దేశకాలాలలో నీకు భేదం కనిపిస్తుంది. విరుద్ధంగా కనిపించడం అనేది లోక స్వభావము. సూర్యుడు ఒక్కడే, అతని నుంచి వచ్చే కాంతి ఒక్కటే. కానీ అది అందరికీ ఒకే రకంగా ఉండదు. పగటిపూట సూర్యుడి కాంతులలో అన్ని జీవరాశులు తమ తమ కార్యాలు పూర్తి చేసుకుంటాయి. కానీ గుడ్లగుబ్బకు పగలు కళ్ళు కనిపించవు. అది దానికి చీకటి లోతైన నీటిలో మానవుడు బ్రతకలేడు. కానీ అదే నీటిలో జలాచరాలు హాయిగా ఉంటాయి. అవి నీరు లేకపోతే బ్రతకలేవు. రాజా, నీవెప్పుడైనా నిప్పు దేన్నైనా కాల్చివేస్తుంది. ఆ నిప్పు మీద నీళ్లు పోస్తే చల్లారిపోతుంది. అదే నిప్పు సముద్రంలో బడబాగ్నిగా మండుతూ ఉంటుంది. ఈ రకంగా జగత్తులోని ప్రతిదానికి రెండు భావాలు ఉన్నాయి. అంతేకాదు మహారాజా, కంటికి కనిపించే తేడాలన్నీ నేత్ర దోషాలకు సంబంధించినవే. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అది లోకం తప్పు కాదు, అతని కంటికి ఉన్న దోషం. అలాగే రేచీకటి వాడికి వస్తువులు రెండుగా చీలి కనబడతాయి. రాజా, తూర్పు సముద్రంలో కరండము అనే ద్వీపం ఉన్నది. అక్కడున్న వాళ్ళకి అన్ని వస్తువులు ఎర్రగా కనబడతాయి. అలాగే రమణాక ద్వీపంలో ఉండేవారికి వస్తువులు తల క్రిందులుగా కనబడతాయి. ఇవన్నీ నేత్ర దోషాల వల్ల వచ్చినవే. వీటిని మందుతో తగ్గించవచ్చు. ఇక క్రమం అంటే చెబుతాను విను. క్రమం అంటే ముందు వెనుక ఉండటమే. ప్రయాగలో ఉన్నవాడికి కాశీపట్నం తూర్పున ఉంటుంది. కాశీలో ఉన్నవాడికి ప్రయాగ పడమరన ఉంటుంది. ఇక్కడ క్రమం అంటే దిశ. ఆ పని ముందు, ఈ పని తర్వాత అన్నప్పుడు క్రమం అంటే కాలమని అర్థము వస్తుంది. రాజా, మాట కనిపించేది జగత్తు అనే చిత్రానికి తెర వంటిది. అదే సమస్త జగత్తుకు మూలము. దానికి ఉపాదానం ఏమిటో తెలుసుకోవాలి. కుండకు మట్టి ఉపదానము, పండుకు చెట్టు ఉపదానము. అలాగే జగత్తుకు ఉపాదానం ఏది అనే విషయం తెలుసుకోవాలి. భావ్యము, భాసకము కన్న బయట ఉన్నది అనటం కుదరదు. భాస్యం అంటే ప్రకాశించేది, భాసకం అంటే ప్రకాశింపచేసేది. సూర్యుడి యొక్క కాంతిలో లేకుండా కుండ చీకట్లో ఉంటే కంటికి కనిపించదు. కాంతితో ఉంటేనే వస్తువులు ప్రకాశిస్తాయి.
అందువల్ల భాసకం లోపలే ఉంటుంది. శరీరం వస్తువులు అన్ని భాస్యాలే, అన్ని ప్రకాశించేవి, అంతేగాని భాసకాలు ప్రకాశింపచేసేవి కాదు. కాబట్టి భాస్యమే భాసకం కాదు, అంటే ప్రకాశింపచేసేది ప్రకాశించేది ఒకటి కాదు. ఈ వీడియోలో ఇంతే అని మళ్ళా చూడని మనం కలుసుకుందాం. జై గురుదేవ దత్త. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.